దేవరకొండ మండలంలోని తెలుగుపల్లి మండల ప్రాదేశిక సభ్యుడిగా 5 సంవత్సరాలు తనకు అవకాశం ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞత తెలియజేస్తున్నామని దేవరకొండ ఎంపీపీ నల్లగాసు జాను యాదవ్ అన్నారు. ఎంపీటీసీల పదవీకాలం ఈ నెల 4న పూర్తి కావడంతో మంగళవారం ఎంపీడీఓ కార్యాలయంలో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దేవరకొండ ఎమ్మెల్యే నేనవద్ భాలునాయక్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ప్రజలతో మమేకమై ప్రజలకు సేవలు అందించి వారి మన్నన పొందిన ప్రజాప్రతినిధులకు తన శుభాకాంక్షలను తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీపీ నల్లగాస్ జాను యాదవ్ మాట్లాడారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామని, తనకు ప్రజలు ఓట్లు వేసి ఎంపీటీసీగా గెలిపించారని, ఎంపీపీగా 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అదృష్టాన్ని కల్పించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞత తెలియజేస్తున్నామని తెలిపారు. మళ్లీ తనకు అవకాశం వస్తే ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వస్తామని తెలిపారు. ఈ 5 సంవత్సరాల్లో విద్యాశాఖ, పంచాయతీరాజ్ శాఖతో పాటు ఎంపీడీఓ కార్యాలయ అధికారులు, గ్రామ కార్యదర్శులు, సిబ్బంది, వివిధ శాఖల అధికారులు సైతం తనకు పూర్తి సహకారం అందించారని, ప్రజా సమస్యల్ని పరిష్కరించే విధంగా మండలంలోని అందరం కలిసి పనిచేశామని, ప్రజల యొక్క రుణం తీర్చుకోరని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కరుణాకర్, వివిధ గ్రామాల మాజీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం ఎంపీటీసీ ప్రాదేశిక నెంబర్గా ఆ గ్రామానికి చెందిన తెలుగుపల్లి గ్రామానికి చెందిన దాని కింద మంగళూరుబాయ్, రేగల తండ గ్రామ ప్రజలందరూ వాళ్ళందరి సహకారంతో చింతబాయి గ్రామ ప్రజల సహకారంతో నన్ను ఒక 340 మెజార్టీ మీద గెలిపించినారు. గత 5 సంవత్సరాలు వాళ్ళతో పాటుగా ఉండుకుంటూ వాళ్ళకు మంచి చెడ్డ సౌకర్యాలు చేసుకుంటూ అన్ని ప్రజలలో ఏమైనా పింఛన్లు ఉన్నా ఏవి ఉన్నా కానీ చేసుకుంటూ వచ్చుకుంటూ మనం ఈ విధంగా మనం గత 5 సంవత్సరాల నుంచి వాళ్ళతోటి కలిసి మెలిసి ఉండి ఒక ఎంపీ పని ఒక ఇది లేకుండా ఉండుకుంటూ గత ఉన్న 5 సంవత్సరాలు 39 గ్రామ పంచాయతీలలో మంచి ఇల్లులో పేరు తెచ్చుకొని ప్రతి ఒక్క సెక్రటరీ, ప్రతి ఒక్క సర్పంచ్ తోటి కలిసిమెలిసి ఉండి 39 జీపాల సహాయ సహకారాలు తీసుకుంటూ వాళ్ళతో పాటుగా ఒక ఎంపీ పని హోదా ఇది చూడకుండా లాస్ట్కు 2024 పదవీ విమారణ జరిగిన రోజున నాకు వాళ్ళందరూ చాలా సన్నిహితంగా నన్ను ఆదర్శించి వాళ్ళందరూ నన్ను ఈరోజు ఈ పదవి విమానానికి వచ్చినందుకు వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు.